అర్థమైంది ఏమర్థమైంది? బైపాస్ రోడ్ బైపాస్ రోడ్ సంగారెడ్డి ఆర్ఎండ్బి పక్కకి బైపాస్ రోడ్. మొన్న సీఎం రేవంత్ రెడ్డికి లెటర్ ఇచ్చిన, ఇది లెటర్ ఇచ్చి శాంక్షన్ ఎంత ఇచ్చినా వెంకట్ సార్ 12 కోట్ల రూపాయలు శాంక్షన్ తెచ్చిన. ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ నుంచి ఈ జాయింట్ కలెక్టరు ఆర్డీఓ ఇక్కడ జడ్జెస్ ఉంటారు, ఇక్కడ నుంచి ఆల్విన్ అంటే బైపాస్ రోడ్ ఎక్కడ దాకా బసవేశ్వర స్టాచ్యూ దాకా. ఇది రోడ్డు వెడల్పు కోసము 12 కోట్ల రూపాయలు సీఎం రేవంత్ రెడ్డికి లెటర్ ఇచ్చి ఈ శాంక్షన్ తెచ్చిన. హెచ్ఎండిఏ ఫండ్స్ టెండర్స్ అయిపోయినాయి. మనము ఇప్పుడు ఏం చేసినామంటే ఆర్ఎండ్బి ఆర్డీఓ ఇల్లు ఆయన ముంగటు ఇంటి ముంగటు ఉన్న ఆయన గ్యారేజ్ గెస్ట్ హౌస్ ఆయన కాంపౌండ్ వాళ్ళంతా కూలగొట్టమని అధికారులకు చెప్పిన అది కూలగొట్టేసారు. ఇప్పుడు దాని తర్వాత ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ ఉంది కదా, ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ కాంపౌండ్ వాళ్ళు మొత్తం కూలగొట్టేసినాం. ఇప్పుడు ఆఫీసులో మేము ప్రైవేట్ వాళ్ళకి కూలగొడతలేము, ప్రైవేట్ వాళ్ళు లేవు కూడా, వీళ్ళే ఉన్నాయి. తర్వాత జ్యుడిషియల్ ఉన్నాయి, అది మున్సిపల్ కమిషనర్ వాళ్ళు చూస్తున్నారు అదంతా. ఇది ఈరోజు ఇది అన్నమాట. ఇప్పుడు ఏంటంటే చాలా పెద్ద రోడ్ ఇది. దాదాపు దీని కింద ప్రశాంత్ నగర్ కాలనీ, ఈ రోడ్కి ప్రశాంత్ నగర్ కాలనీ, ఇందిరా కాలనీ, అట్లా మీదేంద్ర కాలనీ, అటు ఇందిరా నగర్ కాలనీ, ఇటు డ్రైవర్ అసోసియేషన్ కాలనీ, ఇటు పోతేనేమో బాలాజీ నగర్, అంటే 2 వస్తాయి. ఇటు బాలాజీ నగర్, రెవెన్యూ కాలనీ, లేదా బ్యాంకర్స్ కాలనీ, లేకపోతే ఆర్టీఎస్ ఫ్యాక్టరీ కాలనీ అంతా అదే కదా తిరిగేదంతా. ఇవంతా పెద్ద కాలనీ ఇదంతా. కాబట్టి ఈ రోడ్డు వెడల్పు అవసరం వచ్చింది. అందుకే ఈ వెడల్పు దానికోసము ఆర్డీఓ ఇల్లుకు సంబంధించిన కాంపౌండ్ వాళ్ళు ఆయన గ్యారేజ్ ఇప్పుడు గుల్లగొట్టేసారు, ఆర్ఎండ్బి గుల్లగొట్టేసారు. ఇంకా మిగతా కూడా అన్ని అఫీషియల్స్ ఉన్నాయి, అవన్నీ గుల్లగొట్టే కార్యక్రమంలో భాగమే ఈరోజు ఇదంతా స్టార్ట్ చేసారు. హెచ్ఎంబి అధికారులు, మున్సిపల్ అధికారులు మన టీం అంతా చేస్తారు. మొత్తం మీద వెడల్పు కార్యక్రమం మొదలైంది. ఇది సబ్జెక్ట్.